సరిగ్గా 6 ఏళ్ల క్రితం 2019 ఫిబ్రవరి 14వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని జాతీయ రహదారిపై వెళ్తున్న భారతీయ భద్రతా దళానికి చెందిన కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకుని ఓ సూసైడ్ బాంబర్ కారులో వేగంగా వచ్చి భద్రతా దళానికి చెందిన వాహనాన్ని ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి సుమారు 40 మంది భారతీయ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ దుర్మరణం పాలయ్యారు. పుల్వామా జిల్లాకు చెందిన కశ్మీర్ యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పాకిస్తాన్కు చెందిన జైషే మొహమ్మద్ ఈ దాడికి పురికొల్పింది. ఈ దాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. కాగా ఈ టెర్రర్ దాడులకు ముందు ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం అందించినా పెద్దగా పట్టించుకోలేదనే వార్తలు వచ్చాయి. కాగా హోంమంత్రి అమిత్ షా ఈ ఆరోపణలు తోసిపుచ్చారు. పుల్వామా సంఘటన జరిగిన 6 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా దాడికి సంబంధించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ఫిబ్రవరి 14, 2019న 2500 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ సిబ్బందిని 78 వాహనాల్లో జమ్మూ కశ్మీర్ నుంచి శ్రీనగర్కు తరలిస్తున్నారు. ఈ వాహనాలన్నీ జాతీయ రహదారి 44 గుండా ప్రయాణిస్తున్నాయి. భారత కాలమానం ప్రకారం జమ్మూలో తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు బయలుదేరాయి. అయితే ఈ జాతీయ రహదారిని అంతకు 2 రోజుల ముందు మూసివేశారు. అయితే ఈ కాన్వాయ్ ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యాస్తమయం కంటే ముందే గమ్యస్థానానికి చేరుకోవాలి. కాగా భద్రతా దళాలకు చెందిన కాన్వాయ్ అవంతిపురాకు సమీపంలోని తేల్పురాకు మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు చేరుకున్నాయి. ఆ సమయంలో పేలుడు పదార్థాలతో నిండిన ఓ కార్ వేగంగా వచ్చి భద్రతా సిబ్బంది వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో భారీ పేలుడు సంభవించింది. 76వ బెటాలియన్కు చెందిన సుమారు 40 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే శ్రీనగర్లోని ఆర్మీ బేస్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ టెర్రర్ దాడులకు పాల్పడింది పాకిస్తాన్కు చెందిన మిలిటెంట్ గ్రూప్ జైషే మహమ్మద్ అని ప్రకటించుకుంది. అటు తర్వాత ఆత్మాహుతి దాడికి పాల్పడిన 22 ఏళ్ల కశ్మీర్ యువకుడు ఆదిల్ అహ్మద్ దార్ వీడియోను కూడా విడుదల చేసింది. కశ్మీర్కు చెందిన ఈ యువకుడు ఏడాది క్రితం జైషే మహమ్మద్లో చేరాడు. చివరిగా అతని కుటుంబ సభ్యులు మార్చి 2018లో చూసినట్టు చెప్పారు. ఒకరోజు సైకిల్పై ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆదిల్ మళ్లీ తిరిగి ఇంటికి రాలేదు. కాగా ఇంతటి ఘోరమైన దాడులు చివరగా 1989లో భద్రతా దళాలపై జరిగాయి. అటు తర్వాత 10 ఏళ్లకు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడింది పాకిస్తాన్ టెర్రర్ గ్రూప్. అయితే ఈ టెర్రర్ దాడి జరగడానికి ముందే కేంద్ర ప్రభుత్వానికి జమ్మూ కశ్మీర్ పోలీసులకు కూడా టెర్రర్ దాడులు జరిగే అవకాశం ఉందని సమాచారం అందిందన్న వార్తలొచ్చాయి. అయితే హోం మంత్రిత్వ శాఖ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు పట్టించుకోలేదని, సిఆర్పీఎఫ్ జవాన్లను హెలికాప్టర్లు తరలించడానికి అనుమతించలేదని, వారిని ట్రక్కుల్లో తరలించాలని ఆదేశాలిచ్చిందన్న వార్తలొచ్చాయి. పేలుడు తర్వాత ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో సుమారు 300 కిలోల పేలుడు పదార్థాలతో పాటు 80 కిలోల ఆర్డీఎక్స్ అమోనియం నైట్రేట్తో నిండిన కారును భద్రతా సిబ్బంది వాహనాన్ని ఢీకొట్టినట్లు తేలింది. కాగా పాకిస్తాన్ నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలను రప్పించి ఈ దాడులకు పాల్పడ్డారు. దాడులు జరిగి 6 సంవత్సరాలు గడిచిపోయింది. దేశం కోసం ప్రాణాలర్పించిన 40 మంది వీర జవాన్లను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి కనీస విద్యుక్త ధర్మం. కాగా పుల్వామా దాడి తర్వాత భారత ప్రభుత్వం కూడా దానికి తగ్గ ప్రతీకారం తీర్చుకుంది. మన వీర జవాన్ల బలిదానాలు వృధా కానివ్వమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. పాకిస్తాన్లో అడ్డా వేసుకుని కూర్చున్న ఒక్కొక్క టెర్రరిస్ట్ను సీక్రెట్ ఆపరేషన్ ద్వారా లేపేస్తూ వస్తోంది. పుల్వామా టెర్రర్ దాడులు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. దాడి జరిగిన 12 రోజుల తర్వాత ఇండియా కూడా పాకిస్తాన్కు సరైన బుద్ధి చెప్పాలని నిర్ణయించింది. ప్రతీకార దాడులకు పాల్పడింది. సరిగ్గా ఫిబ్రవరి 25న రాత్రి పాకిస్తాన్లోని బాలాకోట్పై సర్జికల్ దాడులకు దిగింది. ఈ దాడితో సుమారు 300 మంది పాకిస్తాన్ టెర్రరిస్టులను చంపేసింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం సుమారు 2000 మంది వైమానిక సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నట్టు సమాచారం. సుమారు 1000 కిలోల బాంబులను టెర్రర్ క్యాంపులపై వేసినట్టు తెలిసింది. కాగా ప్రభుత్వం ఈ దాడిని అత్యంత గోప్యంగా ఉంచింది. ఈ దెబ్బకు పాకిస్తాన్ కూడా షాక్ కి గురయ్యింది. తర్వాత ఈ దాడిని బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ గా పేరు మార్చింది కేంద్ర ప్రభుత్వం. బాలాకోట్పై సర్జికల్ స్ట్రైక్ సందర్భంగా
వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్తాన్లో చిక్కుబడిపోయారు. అతను నడుపుతున్న MiG-21 బైసన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ను పాకిస్తాన్కు చెందిన F-16 జెట్ కూల్చివేసింది. ఈ క్రమంలో MiG-21 క్రాష్ అయి పాకిస్తాన్లో పడిపోయింది. ఫలితంగా వింగ్ కమాండర్ అభినందన్ ను స్థానికులు పట్టుకుని పాకిస్తాన్ మిలిటరీకి అప్పగించారు. పాకిస్తాన్ మిలిటరీ చిత్రహింసలకు గురి చేసి సమాచారం రాబట్టడానికి ప్రయత్నించిన అభినందన్ మాత్రం నోరు మెదపలేదు. కేంద్ర ప్రభుత్వం అప్పటి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం, అభినందన్కి ఏమైనా జరిగితే పాకిస్తాన్ నేలమట్టం చేస్తామని హెచ్చరించడంతో ఖాన్ ప్రభుత్వం వెంటనే పార్లమెంట్లో దీనిపై చర్చించి మార్చి 1, 2019లో సగౌరవంగా వాఘా సరిహద్దు వద్ద భారత్కు అప్పగించి వెనుదిరిగారు. అభినందన్ ధైర్య సాహసాలకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన వీరచక్రతో సన్మానించింది. పుల్వామా టెర్రర్ దాడుల్లో అసూలు బాసిన మన వీర జవాన్లను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి కనీస బాధ్యత. ప్రైమ్ 9 తరపున మన వీర జవాన్లకివే మన ఘన నివాళులు.